శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? ఇక నుండి అవసరం లేదు. పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు శివయోగి సిస్ట్ల జయశంకర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. ఆయుష్మతి భవ. గురుగారు, ఇప్పుడు మనకి ఈ నెల దత్త జయంతి వస్తుంది కదండి. అసలు ఆ రోజు ఏ విధంగా పూజ చేయాలి, అలానే ప్రత్యేకత ఏంటంటే ఆ రోజు? ఇవాళ రోజున దత్తాత్రేయ స్వామి గురించి తెలియని వాళ్ళు లేరమ్మా. అవునండి, అందరికీ తెలిసింది. అయినా కూడా మనం ఆ స్వామి చరిత్రని ఎన్నిసార్లు చెప్పుకున్నా మధురంగా ఉంటుంది, ఎన్నిసార్లు చెప్పుకున్నా పుణ్యమే కాబట్టి మనం చెప్పుకోవచ్చు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల త్రిమూర్త్యాత్మక స్వరూపం దత్తాత్రేయుడు. అనసూయాత్రి దంపతుల మహాపతివ్రత అయిన అనసూయ అమ్మవారు, అనసూయ అత్రి మహర్షి దంపతులకు ఈవిడ పాతివ్రత్యాన్ని పరీక్షించడానికి, అంటే ఆవిడని మించిన పతివ్రత లేదు అన్న లోకోక్తిని అనుసరించి పార్వతీదేవికి, శ్రీ మహాలక్ష్మికి, సరస్వతీదేవికి, అంటే ఏంటి ఆవిడని మించిన పతివ్రత ఎవరు లేరా? లేదు, ఆవిడ పతివ్రత్యాన్ని మనం పరీక్షించాల్సిందే అని చెప్పి వాళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురిని కూడా ఆవిడ దగ్గరికి పంపిస్తారు. పంపించి భవతి భిక్షాందేహి అని అడిగి ఆవిడ భోజనం పెట్టమని అంటారు. దానికి కండిషన్ ఏంటంటే, అమ్మ మీరు వస్త్రాలు లేకుండా భోజనం పెట్టాలి, ఇది కండిషన్. మహాపతివ్రత అయిన ఆవిడ వచ్చిన వాళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరులని తెలుసుకొని, వీళ్ళు మారువేషాల్లో వస్తారుగా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులను తెలుసుకొని ఆవిడ తపోబలంతో జలాన్ని ఆ ముగ్గురు మీద చల్లి, అప్పుడు ఆ ముగ్గురు కూడా పసిపాపలు అయిపోతారు. అప్పుడు ఆవిడ స్తన్యాన్ని ఇచ్చి వాళ్ళ కడుపు నింపుతుంది అనమాట. ఆవిడ ఫీడింగ్ చేసి స్తన్యాన్ని ఇచ్చి వాళ్ళ ముగ్గురికి ఇది అవుతుంది. సో అప్పుడు అమ్మ నీ పాతివ్రత్యానికి మెచ్చాము, ఏం కావాలి వరం అంటే, మాకు పుత్రుడిగా జన్మించమని కోరితే ముగ్గురి అంశతోని, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అంశతోని దత్తాత్రేయుడుగా అనసూయ మాతకి జన్మిస్తారు. దత్తుడు అంటే తనంతట తానుగా వచ్చి ఆవిడకి వరమిచ్చి తాన ఆ దత్తుడు ఆ ముగ్గురు దేవతల త్రిమూర్తుల అంశ కాబట్టి, తనని తాను సమర్పించుకున్నాడు కాబట్టి దత్త అంటారు. అత్రి మహర్షి యొక్క పుత్రుడు కాబట్టి ఆత్రేయుడు. దత్తా ప్లస్ ఆత్రేయుడు ఈజ్ ఈక్వల్ టు దత్తాత్రేయుడు అనమాట. సో మార్గశిర పౌర్ణమి రోజు వారు అవతారాన్ని తీసుకోవడం, గురుస్వరూపంగా లోకానికి ఇవాల్టికి ఆయన భక్తజన కోటిని రక్షిస్తున్నారు. దత్తా అంటే పిలిస్తే పలుకుతారు. నువ్వు తప్ప వేరొకళ్ళు శరణు లేరు, శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీదత్త శరణం మమ అంటే వచ్చి పక్క నుంచి ఉంటారు. స్మర్తృగామి సనోవతు అంటారు. అంటే తలుచుకున్న వెంటనే వచ్చి ప్రత్యక్షమయ్యే ప్రత్యక్ష భగవానుడు దత్తాత్రేయుడు. ఏంటి, సో గురుస్వరూపంగా ఆయన్ని కొలిచి మానవ జాతి అందరూ కూడా తరిస్తున్నారు. ఆయన జన్మదినం మార్గశిర పౌర్ణమి రోజు. ఆ రోజు అందరూ కూడా దత్తాత్రేయుడికి తోచిన విధంగా అభిషేకాలు, పూజలు, షోడశోపచారాలతో పూజలు, రకరకాలుగా మనకు తోచిన విధంగా స్వామిని పూజించి భజించి కీర్తించినచో అనేక కోటి జన్మల పాపాన్ని కూడా పోగొట్టే శక్తి గల భగవానుడు దత్తాత్రేయుడు. శ్రీదత్త శరణం మమ. అయ్యా దత్తాత్రేయ, నువ్వు తప్ప నాకు ఇంకెవరు శరణులు, నాకు వేరొక దిక్కు లేరు స్వామి, నువ్వే రక్షించాలి అంటే వచ్చి నుంచొని రక్షిస్తాడు. సో ఆయన అవతారం దత్తాత్రేయుడిగా ఈ భూమి మీద ఉండి ఇవాళకి ఆయన ఉనికిని చాటుకుంటున్నారు. శ్రీశైలంలో
కదంబ వనంలో ఆ కదలీ వనంలో ఇవాళకి ఆయన సంచారం సాగుతుందని చెప్పుకుంటారు. ఇవాళకి ఆయన ఉనికి ఆయన చూపిస్తూనే ఉన్నారు. కోరి కొలిచిన వారికి కొంగు బంగారం. ఆయన కొలిచిన వారింట లేమి అనేది ఉండదు. ఆయన చేయలేని తీర్చలేని కష్టం లేదు, ఆయన చేయలేని పని లేదు. కావాల్సింది ఏంటంటే మనం ఆయన్ని ప్రార్థించడము, పూజించడము, ఆయన్ని శరణు వేడడము. సో దత్తాత్రేయ జయంతి రోజు ముఖ్యంగా దత్తాత్రేయుడికి పూజలు, అభిషేకాలు మీకు ఇతోధికంగా మీకు తోచిన విధంగా చేస్తూ, అంటే ప్రత్యేకంగా అంటూ ఏం లేదంటే నార్మల్గా పూజ చేసుకోవచ్చు ఆ రోజు ప్రత్యేకతలు దీంట్లో చాలా ఉన్నాయమ్మా. ఇప్పుడు శివరాత్రికి శివుడికి ఎట్లా అభిషేకం చేస్తామంటే ఒక చెంబుతో నీళ్లు పోసి అభిషేకం చేసేవాళ్ళు ఉంటారు, 100 లీటర్ల పాలతో అభిషేకం చేసేవాళ్ళు ఉంటారు. అట్లాగే దత్తాత్రేయుడికి కూడా వారి వారి భక్తిని అనుసరించి వారి వారి శక్తి కొలది ప్రధానమైనది ఇక్కడ మనసు ప్రధానం. మన మనసుని ఆయన పాదాల దగ్గర అర్పించడం అనేది ప్రధానం. మనం ఆ రోజల్లా కూడా ఆయన నామస్మరణని శ్రీదత్త శరణమ్మమ్మ, శ్రీదత్త శరణమ్మమ్మ, శ్రీదత్త శరణమ్మమ్మ అని మన మనసును ఆయన పాదాల దగ్గర ఉంచి జపించి ధ్యానించడం, పూజించడం అత్యంత ఆవశ్యకరమైన విషయం. దత్తాత్రేయుడిని అమ్మవారితో సహా, అంటే ఎప్పుడైతే త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా దత్తాత్రేయుడిగా అవతరించారో అప్పుడు త్రిమాతలు కూడా ఆయనకి భార్యగా జన్మించారనమాట. ఆవిడ పేరు అనఘాలక్ష్మి. అనఘాలక్ష్మి సమేత శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. సో అనఘావ్రతం అని ఉంటుంది. అనఘావ్రతాన్ని కూడా ఆ రోజు ఆచరించవచ్చు. ఏంటి మార్గశిర పౌర్ణమి మంత్రోపదేశాలకి చాలా విశేషమైన రోజు. ఆ రోజు మీ గురువు ద్వారా మీరు సద్గురు అనుకున్న గురువుగారి ద్వారా మీరు ఏదైనా మంత్రాన్ని పొందితే ఆ మంత్రం తప్పకుండా సిద్ధిని పొందుతుంది, ఫలితాన్ని ఇస్తుంది, మీకు సిద్ధింపజేస్తుంది, మీ కోరికలు నెరవేరుస్తుంది. కనుక దత్తాత్రేయుడు పరమ పవిత్రమైన మార్గశిర పౌర్ణమి రోజు జన్మం తీసుకున్నారు. సో ఆయన ప్రథమావతారం 1325 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ పిఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభులుగా మరలా జన్మించారు. అక్కడ స్వయంభూ దత్తక్షేత్రం ఉంది పిఠాపురంలో. ఏ దత్తాత్రేయుడికైతే ఒక భక్తురాలు ప్రదక్షిణలు చేసి పూజించిందో ఆవిడకే వరం ఇచ్చి ఆవిడ గర్భానే ఆయన జన్మించారు. అది ప్రథమావతారం. తర్వాత ఆ అవతారం తర్వాత గాణగాపురంలో నృసింహ సరస్వతి అవతారం. నృసింహ సరస్వతిగా స్వామివారు అద్భుతమైన శ్రీపాద శ్రీవల్లభుడిగా 16 సంవత్సరాలు స్వామి పిఠాపురంలో ఉన్నారు. అక్కడి నుంచి వారు కురువపురం వచ్చి కురువపురంలో తపస్సు చేసుకొని మహబూబ్ నగర్ జిల్లా కృష్ణానది ఒడ్డున ఉన్న కురువపురంలో తపస్సు చేసుకొని కురువపురంలో వెలిచారు. అక్కడే కృష్ణానదిలో అంతర్హితమయ్యారు. తర్వాత నృసింహ సరస్వతిగా అవతారం తీసుకున్నారు. గాణగాపురంలో నృసింహ సరస్వతిగా ఇవాళకి భక్తుల కోరికల్ని తీరుస్తున్నారు. ఆయన పాదుకలే అక్కడ రాజ్యం వెళ్తున్నాయి. ఆయన పాదుకలే భక్తుల కోరికల్ని నెరవేరుస్తున్నాయి, భక్తుల్ని కాపాడి రక్షిస్తున్నాయి. వారు 300 సంవత్సరాలు శ్రీశైలంలో కదలీవనంలో ఉన్నట్టుగా ఇవాళకి వారు అక్కడ సంచరిస్తున్నట్టుగా కొంతమంది ఉపాసకులకి, కొంతమంది భక్తులకి ఆ అనుభవం అనేది ఇవాళకి వారు దర్శనమిస్తూ ఉంటారు. కనుక దత్త అంటే ప్రత్యక్షమై నేను ఉండగా దిగులేలా అనే భరోసాతో భక్తజనకోటిని కాపాడి రక్షించే దత్తాత్రేయ జయంతిని ప్రజలందరూ కూడా, ఆస్తిక మహాశైలందరూ కూడా ఆ దత్తుడిని వేడుకొని పూజించి తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలండి.